భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, అర్జునుడు, అశ్వత్థామ మరియు సాత్యకి వీళ్ళతో సరిసమానమైన వీరుడు ఏకలవ్యుడు. ఇతను మహాభారత యుద్ధంలో పాల్గొనలేదు, కానీ ఇతను ఒక మహావీరుడు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏకలవ్యుడి గురించి మాట్లాడదాం. అంతకంటే ముందు దిస్ ఈజ్ మహాభారత్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఫ్రెండ్స్, మహాభారతంలో ఏకలవ్యుడు ఒక కీలకమైన పాత్ర. ఇతను మహాభారత యుద్ధంలో ఉంటే మహాభారత యుద్ధాన్ని మార్చగలిగిన సామర్థ్యం కలిగినవాడు. ఇలాంటి ఏకలవ్యుడి గురించి మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఏకలవ్యుడు హిరణ్యధను అనే ఒక ఎరుకుల జాతికి సంబంధించిన వ్యక్తికి పుట్టిన వ్యక్తి. ఇతను ఎరుకుల జాతికి సంబంధించిన రాకుమారుడు. ఫ్రెండ్స్, ఇతను మగధ మహారాజ్యంలో ఒక చిన్న గ్రామానికి సంబంధించినవాడు. ఇతను విలువిద్యలో ఎంతో నిపుణుడు. ఇతను వేటాడటంలో కూడా ఎన్నో మెలకువలు తీసిన వ్యక్తి. కానీ ఇతని విలువిద్య స్వయంగా ద్రోణాచార్యుడి దగ్గర నుండి నేర్చుకోవాలి అని ఇతని యొక్క అభిలాష. అందుకనే ఇతను హస్తినాపురం దగ్గరికి వెళ్ళి అక్కడ ద్రోణాచార్యుడిని తనకు శిక్షణ ఇవ్వవలసిందిగా ప్రార్థించాడు. ఇది విన్న ద్రోణాచార్యుడు, నేను కేవలం రాకుమారులకి లేకపోతే బ్రాహ్మణులకి మాత్రమే శిక్షణ ఇస్తాను, నేను మీలాంటి తక్కువ కులం వాళ్ళకి శిక్షణ ఇవ్వను అని చెప్పాడు. ఫ్రెండ్స్, ఇది విన్న ఏకలవ్యుడు ఎంతగానో బాధపడ్డాడు. కానీ తన యొక్క ఆత్మస్థైర్యాన్ని మాత్రం వదలలేదు. తన సొంతంగానే విలువిద్యను నేర్చుకోవడం మొదలుపెట్టాడు. అలాగే ద్రోణాచార్యుడి యొక్క విలువిద్యను చూసి అలాగే విలువిద్యను నేర్చుకోవడం స్టార్ట్ చేశాడు. ఇతను విలువిద్యలో ఎంత నిపుణుడు అయిపోయాడు అంటే ద్రోణాచార్యుడి యొక్క అందరి శిష్యుల్ని చేయించే అంత నిపుణుడయ్యాడు. అలాగే ద్రోణాచార్యుడు ప్రశిష్యుడైన అర్జునుడిని మించిన విలుకాడు కూడా అయిపోయాడు. ఫ్రెండ్స్, ఒకరోజు ఒక కుక్క ద్వారా ఏకలవ్యుడి విషయం ద్రోణాచార్యుడికి తెలిసింది. ఈ ద్రోణాచార్యుడు ఏకలవ్యుడిని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు ఏకలవ్యుడు, మీ యొక్క ప్రతిభను ప్రతిష్ఠించి విద్యను నేర్చుకున్నాను, కాబట్టి మీరే మా యొక్క గురువు అని చెప్పాడు. ఇది విన్న ద్రోణాచార్యుడు అతని యొక్క విలువిద్య నిపుణులను చూసి ఎంతగానో నిర్గంతపోయి తన యొక్క శిష్యుడిగా స్వీకరించాలి అనుకున్నాడు. కానీ అంతలోకే అతనికి అర్జునుడికి ఇచ్చిన మాట గుర్తుకొచ్చింది. అర్జునుడిని విశ్వంలో సర్వశ్రేష్ఠ ధనుర్ధారిగా చేయాలి అని ద్రోణాచార్యుడు అర్జునుడికి మాట ఇచ్చాడు. ఆ మాట గుర్తుకొచ్చి ఏకలవ్యుడు ఉంటే అర్జునుడు విశ్వంలో సర్వశ్రేష్ఠ ధనుర్ధారి అవ్వలేడు అని గ్రహించిన ద్రోణాచార్యుడు అతని యొక్క బొటన వేలు అడిగాడు. గురువు అడిగితే ప్రాణాలైన ఇచ్చే ఏకలవ్యుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన యొక్క బొటన వేలుని కోసి ఇచ్చేశాడు. ఫ్రెండ్స్, అప్పుడు ద్రోణాచార్యుడు ఏకలవ్యుడిని తన యొక్క మగధ రాజ్యానికి తిరిగి పంపించేశాడు. ఫ్రెండ్స్, కొంతమంది నన్ను ఈ ప్రశ్నలు అడుగుతారు, అసలు ద్రోణాచార్యుడు ఏకలవ్యుడి యొక్క వేలుని అతను మగధ రాజ్యానికి సంబంధించిన వ్యక్తి కాబట్టే కోసివేశాడు అని. ఎందుకు అంటే హస్తినాపురానికి శత్రువులైన వాళ్ళకి విలువిద్య ఎలా నేర్పించగలుగుతారు అని నన్ను చాలామంది అడుగుతారు. దీనికి నేను ఒక సమాధానం చెప్తాను ఫ్రెండ్స్ మీతో. ఏమిటి అంటే ఏకలవ్యుడు మగధ రాజ్యానికి సంబంధించినవాడు. నిజమే, హస్తినాపురానికి ఒక శత్రు రాజ్యం. కానీ హస్తినాపురానికి శత్రు రాజ్యమైన పాంచాల దేశానికి సంబంధించిన దృష్టజముడికి కూడా ద్రోణాచార్యుడు శిక్షణ ఇచ్చాడు. ఫ్రెండ్స్, అలా అయితే ద్రోణాచార్యుడు దృష్టజముడికి కూడా శిక్షణ ఇవ్వకూడదు కదా. అండ్ ఇలా వెళ్ళిన ఏకలవ్యుడు తన యొక్క విలువిద్యను మాత్రం వదలలేదు. తన బొటన వేలు పోతే పోయింది, కానీ తన యొక్క 2 మధ్య వేళ్లతోనే విలువిద్యను అభ్యసించాడు. ఇప్పట్లో మోడర్న్ ఆర్చర్స్ ఉపయోగించే టెక్నిక్ ఇదే. ఫ్రెండ్స్, అదే ఏకలవ్యుడి యొక్క టెక్నిక్. అలాగే ఈ అభ్యసించిన విలువిద్యతో ఎంతో శక్తివంతుడిగా తయారయ్యాడు. అలాగే ఇతని యొక్క శక్తి ఎంత గొప్పగా ఉంది అంటే మగధ రాజ్యానికి రాజైన జరాసంధుడు ఇతనిని మగధ రాజ్యానికి సైన్యాధిపతిగా నియమించాడు. ఒకసారి ద్వారకతో యుద్ధం చేసే సమయాన శ్రీకృష్ణుడి సైన్యాన్ని వధించిన ఈ ఏకలవ్యుడిని చూసి యాదవ వంశం ఎంతగానో భయపడింది. వీళ్ళంతా శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఏకలవ్యుడి గురించి చెప్పారు. యుద్ధంలో ఉన్న ఏకలవ్యుడిని చూసి శ్రీకృష్ణుడు కూడా ఎంతగానో నిర్గాంతపోయి శ్రీకృష్ణుడే స్వయంగా ఏకలవ్యుడితో యుద్ధం చేశాడు. అలాగే శ్రీకృష్ణుడికి మరియు ఏకలవ్యుడికి జరిగిన యుద్ధంలో ఏకలవ్యుడి యొక్క వధ జరిగింది. ఇలా ఏకలవ్యుడి యొక్క మరణం జరిగింది. ఆ తర్వాత ఇతను దృష్టజముడిగా జన్మించాడు అని ఒక స్టోరీ ఉంది. దాని గురించి అయితే నాకు తెలియదు. సో ఇది ఏకలవ్యుడి గురించి నాకు తెలిసిన విషయాలు. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. వచ్చే వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. అండ్ దిస్ ఈస్ మహాభారత్ సైనింగ్ ఆఫ్.